మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి బట్టి ప్రోలు విజయలక్ష్మి గారు. అమ్మతో మాట్లాడదాం. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మ. అమ్మ, ఎప్పుడు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండాలంటే ఉదయం సాయంత్రం ఎలాంటి అలవాట్లు మనం ఇంట్లో మార్చొచ్చు అంటారు? పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడు ఉండాలంటే అనవసరంగా కలహించుకోకూడదు, అనవసరంగా మొహాలు ముడుచుకోవటాలు లాంటివి చేయకూడదు. చక్కగా ఇంటి యజమాని కృష్ణుడిలాగా మోహనంగా ఉండాలి, ఇంటి యజమాని స్త్రీ లక్ష్మీదేవిలాగా చక్కగా ఉండాలి. ఆ తర్వాత ఇంట్లో చక్కటి సుగంధాలు వచ్చేలాగా ఉండాలి. ఎందుకంటే సుగంధం ఎక్కడ ఉంటుందో అక్కడ అమ్మవారు ఉంటుంది. గంధం కానీ, పచ్చకర్పూరం కానీ, లేదా వేరే ఇంకో ముద్ద కర్పూరం కానీ వేసి ఉండాలి, సాంబ్రాణి వేసి ఉండాలి. అంటే అలా వాసనలకు అనమాట ఇవన్నీ. అలాంటివి వేసి ఉంటే ఆ ఇంట్లో చక్కగా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీని తీసేయటానికి ఇంట్లో ఉన్నటువంటి ఇప్పుడు క్లీనింగ్ మెటీరియల్ ఉంటుంది కదా, అవన్నీ ఒక మూలకి చేర్చి పెట్టాలి. అంతేగాని ఇల్లంతా ఎక్కడ చూస్తే అక్కడ చీపుళ్ళు చాటలు ఉండకూడదు. అవన్నీ ఒక చక్కగా ఒక కార్నర్కి చేర్చి పెట్టి ఉంచి అక్కడ ఉంచాలి అవన్నీ. అలా ఆ విధంగా క్లీనింగ్ మెటీరియల్ అంతా ఒక చోట. మళ్ళీ వాటిలో డస్ట్ ఉండకూడదు. డస్ట్ వేరే ఉంటుంది కదా, చెత్త అంతా. ఆ చెత్త బుట్ట మాత్రమే ఇంట్లో చెత్తను కలిగి ఉండాలి. క్లీనింగ్ మెటీరియల్లో కూడా చెత్త ఉండకూడదు. ఈ ఈ ఈ చేర్చిన చెత్త అంతా ఎక్కడ ఉండాలో అక్కడ ఒక చోట నిర్దేశించుకుని అక్కడే పెడితే దాని నుంచి మాత్రమే నెగిటివ్ ఆరా వెళ్తుంది. కనుక ఈ నెగిటివ్ ఆరా రాకుండా ఉంటుంది. ఇంకొకటి, బాత్రూములకి తలుపులు వేసేయాలి. బాత్రూముల్లో ఎప్పుడు కూడా నెగిటివిటీ ఉంటుంది అని పేరు. కనుక బాత్రూముల్లో కూడా కాస్త కర్పూరం పెట్టుకుని బాత్రూముల్లో కూడా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకుంటూ ఉంటే నెగిటివిటీ తగ్గుతుంది. అక్కడ రాళ్ళు ఒక డబ్బాలో, ఒక చిన్న పాత్రలో, గాజు పాత్రలో కానీ వేసి, అంటే వేరే ఇనప పాత్రల్లో వేస్తే అవన్నీ తుప్పు పట్టేస్తాయి కదా బాత్రూముల్లో. గాజు పాత్రలో వేస్తే తుప్పు పట్టవు. గాజు పాత్రలో కానీ, చెక్క పాత్రలో కానీ ఈ రాళ్ళు ఉప్పు తీసుకెళ్ళి కాస్త ఒక గుప్పెడు ఉప్పు వేసి పెడితే అది కూడా నెగిటివిటీని లాగేసి అది నల్లగా అయిపోవటం మనం చూస్తాం. నల్లగా అయిపోతుంది, లేకపోతే నీళ్ళగా అయిపోతుంది. నీరు దానంతట అదే కరిగిపోతుంది. అవి చూస్తాం మనం. అవి ఇప్పుడు పారేసేయటం, మళ్ళీ పెట్టుకోవటం. అంతేకాదు, ఈ ఇంట్లో ఎప్పుడూ కూడా దీపం వెలుగుతూ ఉండాలి. దేవుడి గదిలో దీపం వెలుగుతూ ఉండాలి. ఇంట్లో వెలుగు ఉండాలి. అటువంటి ఉన్నప్పుడు ఆ ఇంట్లో పాజిటివ్ ఆరా తప్పనిసరిగా ఉంటుంది. చక్కగా ఇంట్లో ఇంటి నిండా చక్కగా అగరు ధూపాలు వేయండి. అగరొత్తులు దొరుకుతున్నాయి కదా, అగరు ధూపాలు వేయండి, సాంబ్రాణి ధూపం వేయండి. ఏదో ఒకటి. అన్నీ కలిపేస్తే ఇల్లంతా పొగమయం అయిపోతుంది. అన్నీ కాదు, ఏదో ఒకటి ఇవి వేస్తే ఇల్లు పాజిటివ్గానే ఉంటుందమ్మా. బాత్రూమ్ తలుపులు వేయాలి. బాత్రూమ్ తలుపుల్లో నుంచి నెగిటివ్ ఆరా ఇంట్లోకి ప్రవేశించకూడదు. వాడుకోవాలి, వేసేయాలి తలుపులు. అలాగా